జంతువుల గురించి డాక్యుమెంటరీలు చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సింహాలు మరియు చిరుతపులుల కంటే జీబ్రాలు, ఏనుగులు, జింకల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మాంసాహారుల కంటే శాకాహారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన సంబంధం భూమిపై ఉన్న ప్రతి ఆవరణ వ్యవస్థలోనూ ఉంటుంది. ఈ పాఠంలో మనం జీవుల మధ్య ఉండే ఇటువంటి సంబంధాల గురించి అర్థం చేసుకుందాం. ఇక్కడ గమనిస్తే ఆవరణ వ్యవస్థలో జీవుల మధ్య ఉండే సంబంధాలు శక్తికి లేదా ఆహారానికి సంబంధించినవై ఉంటాయి. ఆహారం కోసం జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఒక ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవి ఉండే స్థాయిని పోషక స్థాయి అంటాం, అంటే ట్రాఫిక్ లెవెల్. ఉత్పత్తిదారులను అడుగు భాగాన ఉంచి పోషక స్థాయిలను ఒక గ్రాఫ్ లాగా అమర్చితే అది ఒక పిరమిడ్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. దీనివల్ల ఏర్పడే ఆకారాన్ని ఆవరణ వ్యవస్థ పిరమిడ్లు, అంటే ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. ఈ పిరమిడ్లో కనిపించే ప్రతి దీర్ఘ చతురస్రం ఒక పోషక స్థాయిని సూచిస్తుంది. ఇవి సాధారణంగా నిటారుగా లేదా తలక్రిందులుగా ఉంటాయి. బేస్ వెడల్పుగా ఉండి పైకి వెళ్ళే కొద్దీ సన్నబడితే అది నిటారుగా ఉండే పిరమిడ్. కింద సన్నగా ఉండి పైకి వెళ్ళే కొద్దీ వెడల్పుగా మారితే అది తలక్రిందులుగా ఉండే పిరమిడ్. ఇప్పుడు మరింత దగ్గరగా గమనిస్తే వివిధ రకాల పిరమిడ్ల గురించి తెలుసుకునే ముందు పోషక స్థాయిల గురించి తెలుసుకుందాం. ఆహారపు గొలుసులో ఒక జీవి తీసుకునే స్థానాన్ని పోషక స్థాయి అంటాము. మొక్కలు మరియు శైవలాలు ఉత్పత్తిదారులుగా మొదటి పోషక స్థాయిలో ఉంటాయి. వీటిని తినే ఆవులు, కుందేలు వంటివి ప్రాథమిక వినియోగదారులు అవుతాయి. ఇవి రెండో స్థాయిలో ఉంటాయి. దీని తర్వాత కప్పలు, పక్షులు, తోడేలు వంటివి ద్వితీయ వినియోగదారులు అవుతాయి. ఇవి ప్రాథమిక వినియోగదారులను తింటాయి. ఆ పైన తృతీయ వినియోగదారులు. ఇవి ద్వితీయ లేదా ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా తీసుకుంటాయి. ఈ పోషక స్థాయిలను ఉపయోగించే మనం ఆవరణ వ్యవస్థ పిరమిడ్లను నిర్మిస్తాం. మొత్తంగా చూస్తే ఆవరణ వ్యవస్థ పిరమిడ్లు 3 రకాలుగా ఉంటాయి. అవి సంఖ్యా పిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. సంఖ్యా పిరమిడ్ అనేది ఒక ఆవరణ వ్యవస్థలోని జీవుల సంఖ్యను సూచిస్తుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్ అనేది జీవుల బరువును, శక్తి పిరమిడ్ అనేది ప్రతి స్థాయిలో ఉండే శక్తిని సూచిస్తాయి. ముందుగా సంఖ్యా పిరమిడ్తో మొదలు పెడదాం. ఒక గడ్డి భూమి ఆవరణ వ్యవస్థను తీసుకుంటే గడ్డి మరియు చెట్లు ఉత్పత్తిదారులుగా ఉంటాయి. వీటిని ఏనుగులు, జింకలు వంటి ప్రాథమిక వినియోగదారులు తింటాయి. మళ్ళీ వీటిని ద్వితీయ వినియోగదారులైన పాములు, తోడేళ్ళు వంటివి తింటాయి. చివరిగా సింహం, చిరుత వంటి తృతీయ వినియోగదారులు మళ్ళీ వీటిని తింటాయి. ఇక్కడ ఒక చిన్న విషయం. ఈ అన్ని పోషక స్థాయిలోని జీవులను మనం లెక్కబెట్టగలిగితే ఉత్పత్తిదారుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. పై స్థాయికి వెళ్ళే కొద్దీ ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. చివరికి తృతీయ వినియోగదారుల స్థాయికి వచ్చేసరికి జీవుల సంఖ్య అతి తక్కువగా ఉంటుంది. ఈ సమాచారాన్ని ఒక గ్రాఫ్ లాగా పేర్చితే అది సంఖ్యా పిరమిడ్ అవుతుంది. అంటే గడ్డి భూమి ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. పై పోషక స్థాయిలకు వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అందుకే ఇది నిటారుగా ఉండే పిరమిడ్ అవుతుంది. బేస్ వెడల్పుగా ఉండి పైన సన్నగా ఉంటుంది. అయితే ఒకే జీవి 2 వేర్వేరు పోషక స్థాయిల్లో ఉంటే దాన్ని ఈ పిరమిడ్ పరిగణలోకి తీసుకోదు. ఇప్పుడు రెండవదైన జీవద్రవ్యరాశి పిరమిడ్ గురించి చూద్దాం. దీన్నే బయోమాస్ పిరమిడ్ అని కూడా అంటాం. బయోమాస్ అనగా ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత సమయంలో అక్కడ ఉన్న అన్ని జీవుల మొత్తం ద్రవ్యరాశి. దీన్ని కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్లో కొలుస్తామన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్న గడ్డి భూమి ఉదాహరణే మళ్ళీ పరిశీలిద్దాం. ఈ జీవుల యొక్క జీవ ద్రవ్యరాశిని గణిస్తే గడ్డి మరియు చెట్లకు అత్యధిక ద్రవ్యరాశి వస్తుంది. పై స్థాయిలకు వెళ్తున్న కొద్దీ ద్రవ్యరాశి తగ్గుతూ ఉంటుంది. తృతీయ వినియోగదారులైన సింహాలు, చిరుతలకు ద్రవ్యరాశి అతి తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా ఒక గ్రాఫ్ లాగా నిర్మిస్తే ఒక బయోమాస్ పిరమిడ్ ఏర్పడుతుంది. ఇది కూడా నిటారుగానే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఉత్పత్తిదారులు సంఖ్యలో ఎక్కువగా ఉండడం వల్లే వాటి జీవ ద్రవ్యరాశి కూడా అత్యధికంగా ఉంటుంది. తృతీయ వినియోగదారులు తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటి బయోమాస్ కూడా తక్కువగానే ఉంటుంది. కానీ పై స్థాయికి వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య తగ్గడం వల్ల వాటి మొత్తం బయోమాస్ కూడా క్రమంగా తగ్గుతుంది.
ఆ తర్వాత వచ్చేదే శక్తి పిరమిడ్. దీన్ని ఎనర్జీ పిరమిడ్ అని కూడా అంటాం. ఇది ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని చూపుతుంది. ఈ శక్తి ప్రవాహం ఎప్పుడూ సూర్యునితోనే మొదలవుతుంది. మొక్కలకు కిరణజన్య సంయోగక్రియ జరిపే ఇతర జీవులకు సూర్యుడే ప్రధాన శక్తి వనరు. మొక్కలు సూర్యుని నుండి గరిష్ట స్థాయిలో శక్తిని గ్రహిస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఒక పోషక స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళిన ప్రతిసారి శక్తి నష్టం జరుగుతుంది. అంటే చాలా వరకు శక్తి నష్టం ఉష్ణ రూపంలో కోల్పోతుంది. కేవలం కొంత శక్తి మాత్రమే ఒక స్థాయి నుండి మరో స్థాయికి బదిలీ అవుతుంది. ఫలితంగా ఉత్పత్తిదారుల దగ్గర అత్యధిక శక్తి ఉంటే, తృతీయ వినియోగదారుల వద్ద అతి తక్కువ శక్తి ఉంటుంది. ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఉత్పత్తిదారుల వద్ద 1,00,000 జౌల్స్ శక్తి ఉందనుకుందాం. వీటిని ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు చాలా శక్తి ఉష్ణంగా మారుతుంది. మరిప్పుడు బదిలీ అయ్యే శక్తి కింద స్థాయిలో ఉన్న శక్తిలో 10% సమానం మాత్రమే. అంటే ఒక పోషక స్థాయి నుండి మరో పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు శక్తి అనేది కేవలం 10% మాత్రమే తర్వాత జీవులకు అందుతుంది. అందుకే తృతీయ వినియోగదారులు పోషక స్థాయి వద్ద అతి తక్కువ శక్తి మిగులుతుంది. దీనివల్ల శక్తి పిరమిడ్ ఎప్పుడూ నిటారుగానే ఉంటుంది. సంఖ్యా పిరమిడ్, బయోమాస్ పిరమిడ్‌లో ఒక్కోసారి తలకిందులుగా ఏర్పడవచ్చు. కానీ శక్తి పిరమిడ్ మాత్రం ఎప్పటికీ తలకిందులుగా ఉండదు. పై స్థాయికి వెళ్ళే కొద్దీ శక్తి ఎప్పుడూ తగ్గుతూనే ఉంటుంది తప్ప అస్సలు పెరగదు. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే, ఆవరణ వ్యవస్థలోని పోషక స్థాయిలను పిరమిడ్ రూపంలో చూపిస్తాం. ఇవి సంఖ్య, బయోమాస్, శక్తి ఆధారంగా ఉంటాయి. వీటిలో శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది. పై స్థాయికి వెళ్ళే కొద్దీ శక్తి తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇది తలక్రిందులుగా అయితే అస్సలు మారదు.